ఈ రోజుల్లో ఒక ఆడపిల్ల బయటికి వచ్చి బిజినెస్ చేయాలి, లేదంటే తన కాళ్ళ మీద తను నిలబడాలనుకుంటే ముందు ఇంట్లో వాళ్ళకి, రిలేటివ్స్ కి, అయిన వాళ్ళకి, కాని వాళ్ళకి అందరికి సమాధానం చెప్పుకోవాలి. అవన్నీ దాటుకొని ఆ ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పి బిజినెస్ చేయాలని నిలబడితే ఎక్కడి నుంచో ఒక దగ్గర నుంచి అయితే వేలెత్తి చూపిస్తూనే ఉంటారు. ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో ఏం చేయాలన్న కాంపిటీషన్ ఉంటుంది, అది మాత్రం నిజం. అది స్టడీలో అయినా, బిజినెస్ లో అయినా, వర్క్ ప్లేస్ లో అయినా సరే కాంపిటీషన్ లేదంటూ ఏదీ లేదు ఇప్పుడు ఈ సొసైటీలో. మనం ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో గెలవకపోయినా పర్లేదు, కనీసం నిలబడగలిగితే చాలు స్ట్రాంగ్ గా. సక్సెస్ ఆటోమేటిక్ గా అదే వస్తుందండి. హార్డ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎక్కడైనా సరే. కాకపోతే కాస్త లేట్ గా రావచ్చు సక్సెస్ అనేది, కానీ ఖచ్చితంగా వస్తుంది. అది నాకు బాగా అర్థమైంది. ఇంతకు ముందు 2-3 డేస్ కి ఒక ఆర్డర్ వచ్చేది, ఇప్పుడు డైలీ 2-3 ఆర్డర్స్ అయితే ఖచ్చితంగా ఉంటున్నాయి. శారీతో పాటు గిఫ్ట్ కూడా పంపిస్తున్నాను. బ్లాక్ బీడ్స్ అయినా, ఇన్విజిబుల్ చైన్ అయినా, హెయిర్ బ్యాండ్స్ అయినా. నా దగ్గర పర్చేస్ చేయాలని చెప్పేసి నేను చెప్పట్లేదండి. నా దగ్గర పర్చేస్ చేసిన వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలని చెప్పేసి వాళ్ళకంటూ స్మాల్ గిఫ్ట్ అయితే పంపిస్తున్నాను. బికాజ్ వాళ్ళు నన్ను ట్రస్ట్ చేశారు కాబట్టి.